రాజాదిరాజా రాజమార్తాండ బహుపరాక్ అంటూ నెల ముందు నుంచే నానా హంగామా చేశారు. ఆయన వచ్చే రూటు మొత్తం లైట్లు వేసి మరీ చెక్ చేశారు, రోడ్లు చెక్ చేశారు, ఎక్కడా ఎలాంటి అవాంతరం లేకుండా చూసుకున్నారు. 10 రోజుల ముందు నుంచే రోజు రివ్యూ మీటింగులు, సీఎంతో సహా అదే పని. మంత్రులు అధికారులు అయితే సరే, అసలు అన్ని డిపార్ట్మెంట్లు ఉద్యోగులకు ఇదే టెన్షన్. అందరూ కలిసి తెగ కష్టపడ్డారు. చివరకు ఆ రోజు రానే వచ్చింది, ఆ రాజు రానే వచ్చాడు, వెళ్ళాడు. ఎదురు చూసినంత సేపు పట్టలేదు ఆ సంబడం. కానీ ఏం సాధించామని చూసుకుంటే మాత్రం అంత గుండు సున్నా. ఆయన మాటలు, జోకులు, చిలిపి చేష్టలు తప్ప ఇంకేమీ గుర్తుకు రావటం లేదు. ఆయన్ను పొగట్టానికి తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్ తెగ పోటీలు పడ్డారు. అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఎలాగూ ఆయన వైపే కాబట్టి మార్కులు కొట్టేయడానికి వీళ్ళిద్దరూ కష్టపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా అదే పని. కానీ అంతకు మించి మోదీ వర్కౌట్ చేసి వీరికే రివర్స్లో పంచులు కొట్టి వెళ్ళిపోయారు. సంచులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇస్తామని చెప్పినా బాగుండేది, కానీ అలా చెప్తారేమో అని చాలామంది అనుకున్నారు. వచ్చాడు, వెళ్ళాడు, వీళ్ళు చప్పట్లు కొట్టారు, ఆ సౌండ్ తప్ప ఇంకే రీసౌండ్ లేదని అందరూ మనసులోనే తిట్టుకున్నారు. కానీ ఇంత అయ్యాక కూడా పవన్ మాట్లాడలేదు. ఈయన బీజేపీ నో అన్నా ఒప్పించారని, చంద్రబాబు ఊహు అన్నా ఊ అనిపించారని, అసలు ఏపీలో ఎన్డీఏ కలవటానికి ఈయనే కారకుడని, కారణజన్ముడని తెగ చెప్పుకున్నారు. మరి ప్రధాని నుంచి రాష్ట్రానికి ఏమీ ఇప్పించలేరా? అసలు మోదీ పవన్కు చాక్లెట్ ఇవ్వగానే అందరికీ పాచిపోయిన లడ్డూలు ఎందుకు గుర్తొచ్చాయో ఒక్కసారి ఆలోచించుకోవాలి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం, తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటావా అని. అరే, ఒక 3 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మీ లడ్డూలు కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. మన కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా. చెప్పండి వాళ్ళకి ఒకసారి చెప్దాం. ఎవరికి కావాలి మీ ప్యాకేజీ? పాచిపోయిన లడ్డూలంటూ రీసౌండ్ వచ్చేలా తిట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చిరునవ్వులు చిందిస్తూ ఎందుకు నిలబడినట్లు? అది కూడా చాలా వినయంగా. దగ్గు తగ్గడానికి చాక్లెట్ ఇస్తే కూడా ఏదో ప్రత్యేక హోదా ఇచ్చినంత ఎక్స్ప్రెషన్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. ఎంతైనా నటుడు కదా అనుకోవచ్చు, కానీ పవన్ సిన్సియర్ అని కదా ఇప్పటిదాకా పేరు. మరి ఏమైంది? అడగలేరా? అడగటానికి నోరు రాలేదా? లేదా ఆయన ఏమీ చెప్పడని ముందే తెలుసా? అంతా మ్యాచ్ ఫిక్సింగ్గా ఇలా సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వచ్చేస్తున్నాయి. కనీసం పెదవి విరిచిన ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వలేదే అని చాలామంది పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే పవన్ మీద చాలా అంచనాలున్నాయి చాలామందికి. ఆయన బీజేపీకి చాలా క్లోజ్ అయిపోయారు. ఎంత క్లోజ్ అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అనలేని మాటలు, అడగలేని ప్రశ్నలు, వాదించలేని విషయాలు పవనే స్వయంగా చేసేస్తున్నారు. బీజేపీ భక్తుడనుకుంటే కాదు, బీజేపీకి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో కాబోయే నాయకుడా అన్నంతగా చెలరేగిపోయి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. మరి ఇంత క్లోజ్ అనుకున్నప్పుడు రాష్ట్రానికి కావాల్సినవి ఇప్పించాలి కదా, అడగాలి కదా, కనీసం బతిమలాడాలి కదా. లేదా ఆయన స్టైల్లో ఏదైనా చెప్తే బాగుండేది అని అయినా అనొచ్చు కదా. ఏమీ అనలేదు. అయితే ఆయనకు మోదీ ఏమీ చెప్పరని తెలిసి ఉండాలి, లేదా అడిగే దమ్ము లేదని అయినా అనుకోవాలి అంటూ సోషల్ మీడియా ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు. ఏమైనా క్లోజ్నెస్, పొత్తులు, మాటలు, మీటింగులు, ఆలింగనాలు అన్నీ వారి పనుల కోసమేనా? రాష్ట్రం కోసం, ప్రజల కోసం కాదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రత్యేక హోదా లేదు, రాదు, ఉండదు అని ఖరాఖండిగా చెప్పిన బీజేపీని అప్పుడు ఏమీ అనలేకపోయారు. తర్వాత వచ్చిన జగన్ అడగలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా బీజేపీ ఉంది కాబట్టి ఏమైనా పప్పులు ఉడుకుతాయేమోనని అనుకున్నారు. ప్రత్యేక హోదాయో లేక ప్యాకేజీయో ఏదో ఒకటి ఇచ్చేస్తారేమో అనుకున్నారంతా. కానీ ఆ పప్పులు ఎప్పటికీ ఉడకవని, ఎవరికి వారికి పవర్ కావాలి తప్పితే ప్రజల కోసం ఉపయోగపడే పనులు కావని మనమే తెలుసుకోవాలనుకుంటున్నారు మరికొందరు. ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతున్న ఏపీని ఇలాగే అప్పులతో, సభలతో
కాలం గడిపేస్తారేమో. కానీ మొన్న జగన్ని చూపించి ఓట్లు తెచ్చుకున్నారు. రేపు మరి చూపించుకోవడానికి ఎవ్వరూ ఉండరు, ఏమీ ఉండదు అనే పరిస్థితి రాకముందే కనీసం మోదీ గారిని రహస్యంగా కలిసైనా బతిమాలితే మంచిదని, ఆ పని పవన్ చేస్తే మంచిదని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.